హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కేఎంఆర్. సో ఫ్రెండ్స్, ఇవాళైతే మీకు ఒక మంచి 200 గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు డిటిసిపి లేఅవుట్లు అయితే చూపిద్దామని వచ్చేసాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ చేయండి, ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇలానే మీ ప్రాపర్టీస్ కూడా ఏమన్నా అమ్మేటివి ఉంటే మన ఛానల్ని కాంటాక్ట్ కండి, మనం ఇట్లానే వీడియో చేసి ప్రమోట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ లొకేషన్ పరంగా చేసుకుందాం. ఇది మన జడ్చర్లకు దగ్గరలో ఉన్నటువంటి ఒక 2000 ఎకరాల SEZ పక్కలనే ఉంటుంది. దీన్ని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అంటారు. ఇక్కడ ఒక 40-50 కంపెనీలు ఉంటాయి. సో ఈ వెంచర్ ఎంట్రన్స్ నుంచి మనకేదో బిల్డింగ్ కనబడుతుందో అక్కడి నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు హైవే వస్తుంది, అటు 1 కిలోమీటర్ వెళ్తే సెజ్ వస్తుంది. అందులో 40-50 కంపెనీలు, ఒక యూనివర్సిటీ కూడా ఉంటుంది. అలానే ఇటు 3 కిలోమీటర్లు వెళ్తే జడ్చర్ల వస్తుంది. ఇక్కడ 15 కిలోమీటర్లు వెళ్తే షాద్ నగర్, 50 కిలోమీటర్లు వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడా ఏంటంటే సెంటర్లో మనకు 60 ఫీట్ల రోడ్ ఇచ్చారు. అంతా డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనకు ఆ 60 ఫీట్ల రోడ్ నుంచి మనకు ఆ సెంటర్లో క్లీన్ చేసి కనబడుతుంది కదా, అది 40 ఫీట్ల రోడ్ అనమాట. అక్కడి నుంచి మనకి ఇది వచ్చేసి 33 ఫీట్ల రోడ్డు. సో ఇక్కడ 33 ఫీట్ల రోడ్డుకి వచ్చేసినాక మనకి ఇక్కడ ఒక స్టోన్ ఏదైతే కనబడుతుందో దీని దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది. సో ఆ కార్నర్లో ఒక స్టోను, ఇక్కడ ఒక స్టోన్ ఉంది. ఇక్కడ మీరు డ్రైనేజ్ మ్యాన్ హోల్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మొత్తం 36-50 సైజులో 200 గజాల ప్లాట్ అనమాట. చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేసింది. సో ఈ పక్కలనే మనకు ఒక కాలనీ కూడా రాబోతుంది. అక్కడ మీరు ఒక ట్యాంకును గమనించండి క్లియర్గా. సో అక్కడ దగ్గర ఒక 300-400 ఇళ్ళ హౌసింగ్ బోర్డ్ కాలనీ రాబోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇక్కడ మొత్తం కూడా ఇండ్లు అయినప్పుడు మీకు గజం మీద మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్కి పనికొచ్చే ప్లాట్లు అనమాట. సో ఫ్రెండ్స్, పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేసేయండి. థ్యాంక్ యూ.